నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు హెచ్చరించారు. శ్రీకాకుళం నగరమైన పెద్దపాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కళాశాలను, ఎచ్చెర్లలోని గురుకుల పాఠశాల ఏపీ మోడల్ స్కూల్ ను కుప్పిలిని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపాడు గురుకులంలో 548 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ గత కొన్ని ఏళ్లుగా తాగునీటి సమస్య వేధిస్తోందని విద్యార్థులు ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కాంతారావు బోధనేతర సిబ్బందితో మాట్లాడి సమస్య తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలను పరిశీలించి ఆహార పదార్థాలపై విధిగా మూతలు ఉండాలని, పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని వంట సిబ్బందికి సూచించారు. గోదాంలోని నిల్వలను, స్టాక్ రిజిస్టర్ను స్వయంగా వెరిఫికేషన్ చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ, నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను, మీరు నాకంటే ఉన్నత స్థానాలకు చేరుకోవాలి, భోజన విషయంలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చని చెబుతూ తన వ్యక్తిగత నంబర్ను విద్యార్థులకు అందజేశారు. ఎచ్చెర్ల గురుకుల పాఠశాల తనిఖీలో మెనూ వ్యవహారంలో వ్యత్యాసాలు ఉన్నట్లు కాంతారావు గుర్తించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జ్ ప్రకారం కాకుండా తక్కువ పరిమాణంలో ఆహారం అందిస్తున్నట్టు గుర్తించి అధికారులను ప్రశ్నించారు. రుచికరమైన భోజనాన్ని అందించటంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో పాఠశాల ప్రిన్సిపల్స్, వార్డెన్స్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. మన కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అలాగే మన తల్లిదండ్రులందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఎంతో కష్టపడి తిని తినక పస్తులుండి భవిష్యత్ తరాలు మారాలి, పిల్లల భవిష్యత్తు మారాలని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా చదువుకోవడానికి ఇక్కడ పంపించడం జరిగింది. అవునా? అలాగే గతంలో పేదరికంతో కొంతమంది చదువులు మధ్యలోనే మానేసి పనికి వెళ్ళేవాళ్ళు. అయితే పేదరికంతో ఎవరో విద్యకు దూరం కాకూడదని చెప్పి మన ప్రభుత్వం తల్లికి వందనం పథకం మీ అందరికి వస్తుందమ్మా. తల్లికి వందనం లాంటి పథకాన్ని ప్రవేశపెట్టి తల్లిదండ్రులను ఆర్థికంగా ప్రోత్సహించి 100% అక్షరాస్యత సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అలాగే మనకి యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరొక వైపు ఇటీవల కాలంలో పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఉంటే మాత్రమే విద్యార్థులు బాగా చదువుకోగలరనే ఉద్దేశంతో సన్న బియ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అవునా? అవి 1 కేజీ 50 రూపాయలు మీకోసం ఖర్చు చేసి ఫోర్టిఫైడ్ రైస్, కెనాల్స్ని మన రైస్లో మిక్స్ చేసి మీకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకవైపు తల్లిదండ్రులు, మరొక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కోసం ఇంత కష్టపడుతున్నప్పుడు మనం ఏం చేయాలమ్మా? చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలి. అవునా? చెప్పండి. వికసిత భారత్ జీరామ్జీ పథకంలో ఉపాధికి మరింత గ్యారంటీ కలుగుతుందని శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు బూరాడ వెంకటరమణ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొత్త రూపుని తీసుకువచ్చి నేటి పరిస్థితులకు అనుగుణంగా అందరికీ మేలు కలిగే విధంగా వికసిత్ భారత్ జీరామ్జీ పథకం రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఉపాధికి మరింత గ్యారంటీ రాబోతోందని, 125 రోజుల వేతన ఉపాధి హామీతో పాటు నీటి భద్రత, రైతాంగానికి మేలు చేసే విధంగా వికసిత్ భారత్ జీరామ్జీ ఉండబోతోందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే ఆస్తులు ఏర్పాటు చేసే విధంగా, మౌలిక సదుపాయాల కోసం, రహదారుల అనుసంధానం కోసం, గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాల గదుల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. గతంలో 100 రోజులు ఉన్న పని దినాల సంఖ్య నేడు 125 రోజులకు పెరగడం, వ్యవసాయ పనులకు ఆటంకం లేకుండా 60 రోజుల వ్యవసాయ పనుల సమయంలో విరామం ఉంటుందని కూడా చెప్పారు. మిగిలిన రోజుల్లో 125 రోజుల ఉపాధి హామీ గ్యారంటీ లభించడం పేద ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని తెలియజేశారు. జీవనోపాధి పెంచడం కూడా ఈ పథకంలో భాగమన్నారు. నూతన చట్టం వల్ల కలిగే ప్రయోజనాలు పాఠశాల పిల్లలకు వివరిస్తామని చెప్పారు. అంటే ఎప్పుడు మనం 1947లో స్వతంత్రం వచ్చిన నుంచి కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటున్నాం. దానికి మన దేశం మొత్తం మీద ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేసి
100 సంవత్సరాలు 2047 నాటికి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన నాటికైనా మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకోవాలి అంటే మనం ఏం చేయాలని చెప్పేసి పార్లమెంట్లో చర్చించి నరేంద్ర మోడీ గారు ఒక చట్టాన్ని ఇప్పుడు కొత్తగా పెట్టారు. అయితే పాత చట్టానికి కొత్త చట్టానికి ఏం తేడా లేదు. మళ్ళీ మరొక 100 రోజులకి ఇదివరకు ఉండేది, ఇప్పుడు 125 రోజులు ఈ ఉపాధి హామీ పథకాన్ని పెట్టారు. ఇదివరకు 100 రోజులే ఉండేది. ఇప్పుడు కుటుంబానికి ఎక్కువ పని దినాలు కల్పించాలని మరొక 25 రోజులు పెంచి బాధ్యతాయుతంగా పని చేయించాలి, బాధ్యతగా ఉండాలి అనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్కి 40%, సెంట్రల్ గవర్నమెంట్ 60% నిధులతో ఈ ఉపాధి హామీ పథకాన్ని ముందుకు తీసుకెళ్తూ వికసిత్ భారత్ అనే పిలుపుతో, రామ్జీ అనే పిలుపుతో ముందుకు తీసుకెళ్ళడానికి మన దేశం మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్లోకి ఎక్కువగా ఈ వికసిత్ భారత్ రామ్జీ అనే పథకాన్ని తీసుకెళ్ళి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని మరికొన్ని మెరుగులు దిద్ది దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. జనవరి 19 నుండి 25 వరకు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగే రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ ఉదయం 8 గంటలకు కర్టెన్ రైజర్ కార్యక్రమంతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలలో విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ఉత్సవాల బ్రాండింగ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆలయ ప్రాశస్త్యం తెలిసేలా పెద్ద సైజు ఫ్లెక్సీలు, విదేశీ పుష్పాలతో అలంకరణలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా 100 క్యూ లైన్లు, ఉచిత దర్శనం లైన్లో వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లకు పార్కింగ్ నుండి ఆలయం వరకు రవాణా సౌకర్యం కల్పించాలని, ఇందుకోసం పోలీస్ శాఖ సమన్వయంతో పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు. గతంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి భోజన సదుపాయం అందలేదన్న ఫిర్యాదులు మళ్లీ రాకూడదని, ఫుడ్ కమిటీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. సిక్కోలు రథసప్తమి జ్ఞాపికలు, పొందూరు ఖాదీ సాలువాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు విజయవంతం కోసం కలెక్టర్ 15 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఫండింగ్ కమిటీ, ఆహ్వానాల పత్రికల కమిటీ, పబ్లిసిటీ కమిటీ వంటి కీలక బృందాలను నియమించారు. వీటితో పాటు శోభాయాత్ర, మెగా సూర్య నమస్కార్, సాంస్కృతిక కార్యక్రమాలు, పార్కింగ్, బ్యూటిఫికేషన్ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, డిఆర్ఓ ఎస్వి లక్ష్మణమూర్తి, ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిఎస్పీ వివేకానంద, ఆలయ ఈవో, మున్సిపల్ కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ సహాయ అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీల కోసం నిర్వహించిన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆముదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పియూసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లటంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాల లబ్ధి ప్రజలకు అందేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, వాటిని ప్రజలకు వివరించగలిగే విధంగా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా క్రమశిక్షణతో పనిచేస్తే రానున్న కాలంలో మరింత ప్రజాభిమానం పొందగలమని కోన రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో, అందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో క్రీడల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందివ్వాలని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు.
ఈ మేరకు మంగళవారం నాడు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో క్రీడల అభివృద్ధి, మైదానాలు, క్రీడాకారుల వసతులు, క్రీడాకారులకు అందాల్సిన గౌరవాలకు సంబంధించి ప్రత్యేకంగా చర్చించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస రెవెన్యూ పరిధిలో ఉన్న 33 ఎకరాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి గురించి ఇందులో ప్రముఖంగా చర్చించారు. ఖేలో ఇండియా పథకం నుండి మరిన్ని నిధులు కేటాయింపులు చేసి త్వరితగతిన దీన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇంకోవైపు శ్రీకాకుళం జిల్లా క్రీడల అధికారుల నుండి వెళ్లిన స్పోర్ట్స్ సెంటర్స్ ప్రతిపాదనను గుర్తు చేశారు. జిల్లాల్లో 10 ప్రాంతాల్లో 15 క్రీడా అంశాలకు సంబంధించి క్రీడా వికాస్ కేంద్రాల అనుసంధానంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ సెంటర్స్ ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రామ్మోహన్ నాయుడు చెప్పిన అంశాలపై మాండవీయ సానుకూలంగా స్పందించారు. నరసనపేట పట్టణంలో పెద్దపేట శారదా సంగీతాలయంలో నిర్వహించిన త్యాగరాజు 179వ ఆరాధన ఉత్సవాలలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మరియు నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంగీత కళలను అందించేందుకు శారదా సంగీతాలయం పొన్నాన శ్రీరాములు నాయుడు నరసనపేట ప్రాంతంలో స్థాపించడం ఈ ప్రాంతవాసులకు అద్భుత అవకాశమని అన్నారు. సంగీత పాఠశాల నిర్వహణ కోసం సొంత భవనాల్ని నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థలాన్ని మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రియంవద సారథ్యంలో విద్యార్థులకు సంగీతాన్ని అందించేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రాణంకి కృష్ణనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు అడపా చంద్రశేఖర్, వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ సింహ చంద్రశేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గొద్దు చిట్టిబాబు, సంగీత కళాకారులు, ప్రముఖులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచన ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు బుధవారం శ్రీకాకుళం జిల్లా సైనిక్ బోర్డు కార్యాలయంలో సుమారు 2 దశాబ్దాలు దాటిన మాజీ సైనికుని కేసుని రాజీ చేశారు. వీరమరణం పొందిన జవాన్ యొక్క భార్య మరియు పిల్లల సమక్షంలో ఈ కేసును రాజీ చేశారు. వీరు ఇరువురు కలవడంలో ముఖ్య పాత్ర వహించిన న్యాయవాదులకు, మధ్యవర్తులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు అభినందించారు. ఈ సందర్భంగా దేశానికి సైనికులు అందించే సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. వీరిని కలపడంలో జిల్లా సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె పూర్ణచంద్రరావు మరియు సైనిక సంక్షేమ శాఖ అధికారి శైలజలు ఎంతగానో కృషి చేశారని ఆయన కొనియాడారు. జిల్లా సైనిక్ బోర్డు నందు న్యాయపరమైన సేవల కొరకు ప్రత్యేకంగా ప్యానెల్ న్యాయవాదిని నియమించారని, వారి యొక్క సేవలను జిల్లా సైనికులు వినియోగించుకోవాలని హరిబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ వి జ్యోతిర్మయి, సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరా ప్రసాద్, శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి సూర్యారావు, పాతపట్నం అడ్వకేట్ టి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన లీగల్ ఎయిడ్ క్లినిక్ లో సర్వీసెస్లో భాగంగా ప్రతి వారం ట్వైస్ మా యొక్క ప్యానల్ లాయర్ గారు అలాగే పారాలీగల్ వాలంటీర్ విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఉచిత న్యాయ సహాయము అలాగే లీగల్ అడ్వైజర్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ఒక చాలా సుదినం, ఎందుకంటే 2 దశాబ్దాల లాంగ్ పెండింగ్ డిస్ప్యూట్ని మా లీగల్ ఎయిడ్ క్లినిక్ జిల్లా వెల్ఫేర్ సైనిక్ బోర్డ్ అనేది రిజాల్వ్ చేయడం జరిగింది. ఆ యొక్క ఇష్యూ గత 10 సంవత్సరాల నుంచి నలుగుతుంది. అందులో ఎక్స్ ఏజీపీ అలాగే బార్ ప్రెసిడెంట్ అయినటువంటి పాతపట్నం గేదెల సూర్యం గారు, అలాగే మా శ్రీకాకుళం బార్ ప్రెసిడెంట్ తంగి శివప్రసాదరావు గారు వారి యొక్క అశేషమైనటువంటి కృషితో, అలాగే మా ప్యానెల్ లాయర్ జ్యోతిర్మయ్య గారు వారి యొక్క కృషితో ఈ కేసుని ఈరోజు రిజాల్వ్ చేయడం జరిగింది. ఇది చాలా విశేషం. ఇది మేము డిఎల్ఎస్ఏ తరఫున బార్ ప్రెసిడెంట్ పాతపట్నంకి, అలాగే బార్ ప్రెసిడెంట్ శ్రీకాకుళంకి, అలాగే మా ప్యానెల్ లాయర్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. డిఎల్ఎస్ఏ తరఫున ఈ కేసు లాంగ్ పెండింగ్ కేసు సాల్వ్ చేయడం వల్ల ఈ యొక్క ఘనతని సాధించినట్టుగా అయింది లీగల్ సర్వీసెస్ క్లినిక్. దీన్ని మేము మా హైకోర్టు వారికి తెలియపరుస్తాము. అలాగే మా డిఎల్ఎస్ఏ తరఫున ఇది సక్సెస్ స్టోరీ కింద కూడా పంపించడం జరుగుతుంది. దీనికి
కోఆపరేట్ చేసిన పార్టీస్కి కూడా నా కృతజ్ఞతలు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ చొరవతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం నగర ప్రజల చిరకాల కోరిక అయిన నూతన 132-33 kV EHT సబ్స్టేషన్ నిర్మాణానికి పరిపాలనాపరమైన ఆమోదం లభించింది. సుమారు 80 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ట్రాన్స్కో ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం నగరంలో పెరుగుతున్న గృహ, వాణిజ్య, విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా సామర్థ్యం లేకపోవడంతో లో వోల్టేజ్ సమస్యలు మరియు తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా నగరంలోనే ఒక భారీ సబ్స్టేషన్ ఉండాలనేది ప్రజలు ఎప్పటి నుండో ఉన్న కల. తాజా నిర్ణయంతో ఈ కల సాకారం కానుంది. ఈ నూతన సబ్స్టేషన్ను భవిష్యత్ అవసరాల్లో కూడా దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఇందులో 2x50 మెగావోల్ట్ యాంపియర్ సామర్థ్యం గల 2 భారీ పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 132 kV చిలకపాలెం అంపోల్ లైన్ ఇన్ లూప్ అవుట్ LILO పద్ధతిలో ఈ సబ్స్టేషన్ను అనుసంధానం చేస్తామని చెప్పారు. దీనివల్ల నగరంలో ఓవర్లోడ్ సమస్యలు తగ్గి స్థిరమైన వోల్టేజ్తో నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే ఈ ప్రాజెక్టు మంజూరు కోసం ఆయన విశేష కృషి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో ట్రాన్స్కో CMD మరియు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో ప్రతిరోజు సంప్రదింపులు జరుపుతూ ఫైలు త్వరితగతిన కదిలేలా చొరవ చేశారు. డిసెంబర్ 10, 2025లో జరిగిన 167 ట్రాన్స్కో బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు, ట్రాన్స్కో CMD మరియు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు మంజూరులో తమకు సంపూర్ణ సహకారం అందించి వెన్నుదన్నుగా నిలిచిన రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడుకి మరియు కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రకటన వెలువడటంలో శ్రీకాకుళం నగరవాసులు, వాణిజ్య వర్గాలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా నగర ప్రజలను వేధిస్తున్న ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే గుండు శంకర్ చూపిన పట్టుదల, చొరవను ప్రజలు ప్రశంసించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.